రాజాసాబ్ మూవీ రివ్యూ. ప్రభాస్ అంటే ఇప్పటి జనరేషన్ ఒక బాహుబలి, ఒక కల్కి, ఒక సలార్ చూసి అతడే మా ప్రభాస్ అంటారు. కానీ నేను అది చూసినప్పుడు అదే మా ప్రభాస్ మిస్ అవుతుంది కదా అనుకునేటుంది. ఎందుకంటే నా దృష్టిలో ప్రభాస్ అంటే ఒక బుజ్జిగాడు, ఒక మిర్చి, ఒక మిస్టర్ పర్ఫెక్ట్, ఒక అడవి రాముడు. ఇంత అటు డైలాగులు చెప్తాడు, ఇటు యాక్షన్ చేస్తాడు. ఛత్రపతి సినిమాలో కూడా యాక్షన్ మొత్తం ఉన్న కొన్ని కామెడీ సీన్స్ ఉంటాయి, దానిలో ప్రభాస్ వేసే పంచెస్ కూడా మస్తు అనిపిస్తుంది. కానీ సలార్ లాంటి సినిమాలో మొత్తం యాక్షన్ మూడ్లు ఉంటాడు, ఏదో కోపిస్టి లెక్కనే ఉంటాడు. అది డార్లింగ్ అని ట్యాగ్ లైన్ మిస్ అవుతున్నాం కదా అనుకునేటోంది, అయ్యా చూడమేమో అనుకునేటోంది. కానీ రాజాసాబ్ సినిమాలో తిరిగి బుజ్జిగాడు, మిర్చి లాంటి స్వాగ్ ఉన్న యాక్టర్ అయినా ప్రభాస్ తిరిగి వచ్చిందని చెప్పాలి. ఆ క్యారెక్టర్ డిజైన్ చేసినందుకు మారుతి గారికి ధన్యవాదములు. సినిమా అయితే నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఇది చాలా మంది నస్తలే అనేటోళ్ళకి వాళ్ళకి మైండ్ లేదు. ఎందుకంటే ఈ మైండ్ తోటి ఆలోచన చేస్తే సినిమా బాగా నస్తుంది. అంటే ఒక మంత్రగాడు అటు సైకలాజికల్ నేర్చుకొని ఇటు మంత్రం చేస్తుంటే ఇతరుల మైండ్లతో ఆడుతుంటే ఇట్లుంటది సినిమా అని క్లైమాక్స్ కావచ్చు, ఇంటర్వెల్ తర్వాత కావచ్చు నడిచింది. అటు ప్రభాస్ క్యారెక్టర్ అరే ప్రభాస్ అని చూడకుండా రాజాసాబ్ సామాన్య యువకుడు ఇతడు మంత్రగాడనేట్టు మైండ్ తోటి ఆడుతుంటే ఆ మైండ్ తట్టుకొని ఇట్లా గెలిచిండు అనే కథ ప్రయోగంగా చూస్తే మస్తు అనిపిస్తుంది సినిమా. కానీ ఇంటర్వెల్ లా కావచ్చు, క్లైమాక్స్ లో కావచ్చు ఫుల్ మీల్స్ పెట్టలే మారుతి గారు. అదొక తప్పు చేయకుండా ఫుల్ మీల్స్ అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫస్ట్ ట్రైలర్ అనుకుంటా రాజు గెటప్ వేసుకొని వస్తాడు, ఏందిరా మీ లొల్లి అనే ట్రైలర్ రిలీజ్ చేశారు. కానీ ఆ షాట్ లేదు. ఆ షాట్ కనుక క్లైమాక్స్ లో పడుంటేనా మస్తు సినిమా. అంటే లాస్ట్ కి ఇట్లా దేవుని లెక్క వస్తాడు కదా, వచ్చిన తర్వాత ఇట్లా సిగ్నల్ చేసి ఏందిరా నీ లొల్లి రాజా సాబ్ అని డైలాగ్ పెడితే మస్తు అనిపిద్దు. ఇక ఇది ఆ స్వాగ్ కనబడ్డది. ఇటు కామెడీలు ఇది సప్తగిరి ఉన్న అంత కామెడీ లేదు, కానీ ప్రభాస్ కామెడీ అయితే మంచిగా అనిపించింది. ఇక తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. శరత్ చంద్రిక పాట ఫస్ట్ హాఫ్ లా ఒకటి, సెకండ్ హాఫ్ లో ఒకటి చిన్నాలు పెట్టడం కూడా బాగుంది. ఈ నాచో హిందీ పాట, ఆ పాట కాకుండా ఒక తెలుగు మాస్ బీట్ పెట్టుంటే మస్తు అనిపిద్దు. ఆ పాట అంతా కిక్కు రాలేదు. సినిమా అయితే చూడొచ్చు. అంటే ఇప్పుడు నేను ఒక్కనే సినిమా చూసిరు, అప్పట్లో చూసినప్పుడు ఇదేం సినిమా అన్నారు. కానీ ఇప్పుడు ఆలోచన చేసి TFI ఫెయిల్డ్ అని మాట్లాడతారు పెద్దలు. గట్లాంటి వాళ్ళకి ఇప్పుడు రివ్యూలు చెప్పేటోళ్ళు వాళ్ళ మాటలు నమ్మకండి. ఎందుకంటే పైసలు మీవి, మీరు ఎంటర్టైన్ కావాలనుకుంటే మీ పైసలు తగ్గట్టు ఎంటర్టైన్ అవుతారు. అంత ఫ్లాప్ ఫ్లాప్ అనేటట్టు లేదు. సినిమా బాగుంది, చూడండి. నాన్నకు ప్రేమతో సినిమా అప్పుడు కూడా బాగాలేదు అన్నారు, ఇప్పుడు బాగుంది అంటారు. బట్ ఈ సినిమా మైండ్ తోటి ఆడే గేమ్ కాబట్టి సినిమా బాగుంది, చూడొచ్చు, ఎంటర్టైన్ అవుతారు. ఇంకా తీసుంటే ఇంకా బాగుండేది. సినిమా అయితే చూడండి ఖచ్చితంగా. సంక్రాంతి